పాకిస్తాన్లో మసీద్పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్లో భారీ ర్యాలీలు. ఇస్లామాబాద్లో జరిగిన ఈ ఉగ్రదాడికి నిరసనగా శనివారం భారత్లోని షియా వర్గీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం టెర్రర్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్న ప్రార్థన సమయంలో షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఘోర ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 170 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్తాన్ యావత్ దిగ్భ్రాంతికి గురైంది. ఇస్లామాబాద్ లో జరిగిన ఈ ఉగ్రదాడికి నిరసనగా శనివారం భారత్ లో షియా వర్గీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. శ్రీనగర్ బారాముల్లా జాతీయ రహదారిపై మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో చేరి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమాయక ముస్లింలపై జరిగిన ఈ దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఆగ్నేయ ఇస్లామాబాద్లోని తర్లాయ్ కలాన్ ప్రాంతంలో ఉన్న ఖదీజాతుల్ కుబ్రా మసీదు వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం నమాజ్ ముగిసిన వెంటనే భక్తులు బయటకు వస్తున్న సమయంలో ఒకరు ఆత్మాహుతి బాంబర్ మసీదు లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడి భద్రతా సిబ్బంది అతడిని ప్రవేశం ద్వారానే అడ్డుకోవడంతో ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడు దాడికి మసీదు ప్రాంగణం రక్తసిక్తమైంది. పేలుడు తీవ్రతకు మసీద్ గోడలు పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని పిమ్స్ పాలిక్లినిక్ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అక్కడ అధికారులు వెల్లడించారు. ఈ దారుణానికి తామే కారణమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధికారికంగా ప్రకటించింది. మైనార్టీ షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాలపై దాడులు చేయడం అమానుషమని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.